మార్చ్ 23 దేవుని వాగ్దానం. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని అత్యున్నత కృప వలన మరొక నూతన దినాన్ని మనము చూచే ధన్యత ప్రభువు మనకి అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినమును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభు యొక్క సన్నిధిలో మన జీవితాలను ఎలా కట్టుకోవాలో ఈరోజు వాగ్దానములో దేవుని ఆశీర్వాదం ద్వారా మనం నేర్చుకుంటాం. ప్రభు చెప్తున్నాడు యెషయా గ్రంథం 58వ అధ్యాయములో, నీవు అనేకమైనటువంటి దీవెనలు నీకు ప్రాప్తించబడతాయి. దానిలో శ్రేష్టమైనటువంటి దీవెన స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియులారా, ఈరోజు నేటి కాలంలో, నేటి పరిస్థితుల్లో, మన దైనందిన జీవితంలో అనేక రకాలైనటువంటి వ్యాధులు మనిషికి కలుగుతూ ఉన్నాయి. రెండవ పరిస్థితులు మనం గమనిస్తే, అనుకోని సంఘటనల వల్ల స్వస్థత అవసరత ఏర్పడే పరిస్థితులు కూడా మనకి తారసపడుతూ మన చుట్టూ అనేకల మధ్య చూడగలుగుతున్నాం. ఈరోజు ప్రభు నీ ప్రార్థనను అంగీకరించి నీకు శీఘ్రంగా స్వస్థత ఇస్తాను అని ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవడానికి యెషయా గ్రంథము 58వ అధ్యాయములో ప్రభు ఇస్తున్నటువంటి ఒక మంచి ఆజ్ఞను గనక మనం జ్ఞాపకం చేసుకుంటే 5, 6, 7, 8వ వచన భాగాలలో ఉపవాసాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, నీవు చెయ్యాల్సిన ఉపవాసం ఈ రీతిగా గనక దేవునికి ఇష్టమైన రీతిగా ప్రభువుకి అనుకూలమైన ఉపవాసమును చేసినట్లయితే ఆయన అంటున్నాడు, అలాగున నువ్వు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ప్రియులారా, స్వస్థత మనకి శీఘ్రంగా లభించుటకు ప్రభువుకు ఇష్టమైన రీతిలో మన జీవితాన్ని మనము కట్టుకునే వారం ఉండాలి. ప్రభు ఇచ్చే అనేకమైన వాగ్దానాలను మనం గమనించినప్పుడు ప్రతి ఆశీర్వాదం వెనుక ప్రభు ఒక ఆజ్ఞను కూడా మన కొరకు దాచి ఉంచాడు. మేలు పొందుకోవడానికి నీవు ఆ ఆజ్ఞను నిర్వర్తించేవాడిగా, ఆ ఆజ్ఞను నిర్వర్తించినటువంటి ఆ ఆలోచనతో నువ్వు ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు ఈ అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో నిన్ను నింపుతున్నాడు. శీఘ్రముగా నీకు స్వస్థత ప్రభు ఇస్తూ ఉన్నాడు. అటువంటి స్వస్థతను నువ్వు పొందుకుని ప్రభు సాక్షిగా జీవించాలని దేవుని కోరిక. ఆమేన్. ప్రార్థన. గొప్ప దేవా, నీకు వందనాలు. నిబిడలు ఎవరెవరైతే అస్వస్థతతో ఉన్నారో, స్వస్థత కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి ప్రార్థనలు మీరు అంగీకరించండి. వారికి ప్రభు నీ స్వస్థత శీఘ్రముగా అనుగ్రహించండి. ప్రభు విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండగా బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు ప్రతి బిడ్డకి దయచేయండి. నేడు ప్రభు వారి ప్రయాణాలలో, పనులలో క్షేమాన్ని దయచేయండి. ప్రభు ఎవరెవరైతే తండ్రి నీ యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో అలాంటి వారి అవసరతలను మీరు తీర్చండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది దయచేయండి. దేవా, దిన రక్షణతో నింపి నీ పునరుద్ధాన శక్తి బిడ్డలకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి దీవెన మీకు తోడుగా ఉండి స్వస్థతనిచ్చునుగాక. ఆమేన్.